రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బోని కొట్టింది. కోనరావుపేట మండలం కమ్మరిపేట తండా సర్పంచ్ ఏకగ్రీవమైంది. సర్పంచ్గా మాలోతు మంజులా రాజ్ జ్ఞానమస్గా అయ్యారు. వార్డు సభ్యులుగా బుక్య లక్ష్మీ మాలోతు తిరుపతి బుక్య చంద్రకళ ఏకగ్రీవమయ్యారు. కమ్మరిపేట తండా పంచాయతీగా మారి రెండోసారి ఎన్నికలొచ్చాయి. గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రజలు అయితే మాలోతు రాజు తొలి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బోని కొట్టింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాలరావు, ఎర్రవెల్లి సర్పంచ్ వార్డు సభ్యులు ఏకగ్రీవమైనట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ దత్తత గ్రామంలో సమిష్టి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, అంటే కోనరావుపేట మండలం కమ్మరిపేట తండా ఇది. అంటే తండాకు సంబంధించి కూడా మాలోతు మంజులను గ్రామ ప్రజలు ఏకగ్రీవం చేసుకున్నారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించి చూసుకుంటే తండాలను కూడా గ్రామ పంచాయతీలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం అంటే కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండాలను కూడా గుర్తించి తప్పకుండా 500 ఉన్న ప్రతి ఒక్క తండాన్ని కూడా గ్రామ పంచాయతీలు చేయాలనే ఒక లక్ష్యంతో ఈ యొక్క ఏర్పాటు చేసిన నేపథ్యంలో అయితే తండాలు కూడా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఈ మంజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వాళ్ళు మాత్రం చెప్తున్నది ఏంటంటే, మేము మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫునే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇదే దాంట్లో ఉన్నాం, దానికి మద్దతుగా మాకు మద్దతు ప్రకటించిన నేపథ్యం ఒకటైతే, మరోవైపు ఈ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏకగ్రీవంగా ఇటు మంజులను ఎన్నుకోవడమే కాకుండా వార్డు సభ్యులను కూడా ఎన్నుకున్నామని చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇది ఈ తండాలకు సంబంధించి గ్రామ పంచాయతీలు ఏర్పడిన తర్వాత రెండవసారి కుమారిది ఎలక్షన్ రావడం, ఈ రెండవసారి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలో ప్రజలు పాలక వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఇక్కడ అంతా కూడా ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఈ చిన్న గ్రామం అయినా కూడా అంటే అభివృద్ధి లక్ష్యంగా పోవాలి, కాంపిటీషన్ లో పోయి ఖర్చు అనేది పెట్టుకోకుండా ఎవరైతే తమకు అభివృద్ధి చేస్తారో వారిని ఏకగ్రీవం చేసుకుంటామంటూ కూడా ప్రజలు చెప్తున్న నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇటు కోనరావుపేట మండలం కమ్మరిపేటలో ప్రజలంతా కూడా ఏకగ్రీవంగా ఇటు మాలోతు మంజులను గ్రామ సర్పంచ్ గా ఎన్నుకోవడమే కాకుండా వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ.